జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేంటి రాధిక మనసులో వేరే వ్యక్తున్నాడా? రాధిక, ఎవరా అబ్బాయి? ఆ అబ్బాయి ఏంటత్తగారు? అదేనమ్మా, నీ మనసులో ఎవరో ఉన్నారు అని చెప్పావు కదా. మీ అబ్బాయే. ఏంటమ్మా? ఆ, నేను సార్ వారిని ఎప్పుడో ప్రేమించిన విషయం అత్తగారికి తెలియదు కదా. సార్ వారిని నేను ప్రేమిస్తున్న విషయం చెబితే మా ఇంటికి తీసుకొస్తే నా కొడుకు మీదే కన్నేస్తావా అని అబద్ధం చేసుకుంటారు. అనవసరంగా అత్తగారితో నా అనుబంధం తెగిపోతుంది. ఇప్పుడు చెప్పడం ఎందుకులే, కన్ఫర్మ్ అయ్యాక చెప్తే బెటర్. ఎవరు అని అడుగుతుంటే చెప్పవేంటమ్మా? ఇప్పుడు కాదత్తగారు, పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తా. క్లారిటీ ఏంటమ్మా? నా గుండె ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో నాకు తెలీదు. అందుకే మంచి రోజు చూసుకుని ఆయనతో మాట్లాడిన వెంటనే మొదటిగా మీకే చెప్తాను. కృష్ణ, ఏంటయ్యా ఇలా చేశావు? నీ పుట్టినరోజు నాడు రాధిక మా ఇంటికి రావడం నీ సంకల్పం అనుకున్నాను. నీ ఆశీర్వాదంతో రాధికకి కార్తీక్ కృష్ణకి పెళ్లి జరుగుతుందని సంబరపడిపోయాను. కాని రాధిక మనసులో ఇంకొక అబ్బాయి ఉండడమేంటయ్యా? సంతోషాన్నిచ్చినట్టే ఇచ్చి కన్నీళ్లుగా మార్చావు కదయ్యా. కృష్ణయ్య, నేనిష్టపడుతున్న అబ్బాయి నా కళ్ళెదురుగా ఉన్నా నా ప్రేమని చెప్పలేని పరిస్థితి. మా ఇద్దరి జీవితాలకి నింగికి నేలకి ఉన్నంత దూరాన్ని స్థాయిని పెట్టావు కదయ్యా. కాని ఏదైతే అదయింది. ఈ గుండెలో నాకు తెలియకుండా ప్రేమ మొదలైందని ఈరోజు సార్ వారితో చెప్పేయాలి. సార్ వారు, ఏంటిది? మీకు నా గుండెకి మధ్య ఏం జరుగుతోంది? మిమ్మల్ని చూడగానే ఎందుకు ఈ గుండె ఇంత సందడి చేస్తుంది? ఓయ్ వసపెట్టా, పద, నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. ఏంటి? మా ఇంటి దగ్గర వదిలిపెడతారా? ఎందుకు? మీ ఇంటి దగ్గర వదిలిపెడతానంటుంటే ఎందుకంత షాక్ అవుతున్నావు? అది అంటే ఆ రౌడీ నుంచి నాకు ప్రాణహాని ఉంది కదండి, అందుకే. వాడిని అరెస్ట్ చేసి సెల్లో పడేశాను. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏంటి? వాడు దొరికాడా? ఆశ్చర్యమా అనుమానమా? షాక్. ఎందుకు? అంత పెద్ద రౌడీ అప్పుడే దొరకడం ఏంటా అని. పోలీసులు కరెక్ట్గా ఫోకస్ చేస్తే అలాంటి వాడిని పట్టుకోవడం 10 నిమిషాల పని. పద, త్వరగా బయలుదేరు, వెళదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.